శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, మార్చి నెలలో ఏ రాశి వారికి ఏ తేదీలు బాగా కలిసొస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, మార్చి నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించుకోవాలో, మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, మార్చి నెలలో కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానములో గ్రహాల సంచారం ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఎటువంటి ఇబ్బందులు అంటే, అలసట కొద్దిగా ఉంటుంది, శారీరక శ్రమ ఉంటుంది, వృధాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా సరే, స్త్రీ పురుషులు సమయాన్ని మార్చి నెలలో సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు సాధ్యమైనంత వరకు చేయాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. అలాగే పనుల్లో అప్పుడప్పుడు కొంత ఆటంకములు, పనుల యందు బద్ధకము ఏర్పడే సూచనలు కూడా మార్చి నెలలో కర్కాటక రాశి వాళ్లకు ఉన్నాయి. అటువంటప్పుడు పనుల యందు ఆటంకములను అధిగమించి బద్ధకాన్ని పక్కన పెట్టి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే బంధుమిత్రులతో కొద్దిగా అకారణ విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు మార్చి నెలలో బంధువులతో మాట్లాడుతున్నా, మిత్రులతో మాట్లాడుతున్నా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే కళత్ర వంశం వాళ్ళతో కూడా పట్టింపులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అంటే ప్రధానంగా ఎవరైనా సరే కర్కాటక రాశి వాళ్ళ జీవిత భాగస్వామికి సంబంధించిన బంధువులతో విభేదాలు ఏర్పడేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ లైఫ్ పార్ట్నర్ అంటే మీ భార్య కానీ మీ భర్త కానీ వాళ్ళకి సంబంధించిన బంధువులతో వాదనలకు దిగకండి. వాళ్ళతో ప్రేమపూర్వకంగా ఉండండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే విద్యార్థులు పరీక్షలు బాగా హార్డ్ వర్క్ చేసి రాసి విజయాలను అందిపుచ్చుకునే యోగం కనిపిస్తోంది. అలాగే సంతానం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి. అంతిమంగా సంతానం వల్ల మంచి ఆనందాన్ని పొందగలుగుతారు. జ్ఞాపక శక్తి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ మళ్ళీ జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకొని విద్యారంగంలో కర్కాటక రాశి విద్యార్థులు మంచి సత్ఫలితాలను పొందగలుగుతారు. ఉద్యోగులకు స్థాన చలనాలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశి ఉద్యోగస్తులు ఎవరైనా సరే బాగా ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే గృహచలనం కూడా ఖచ్చితంగా కనిపిస్తోంది. ఉన్న ఇల్లు మారే అవకాశము కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. మొత్తం మీద పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి కొంత గ్రహాల వ్యతిరేకత కనిపిస్తోంది. కాబట్టి అప్పుడప్పుడు కూడా పనుల యందు ఆలస్యం అవ్వటము, అదేవిధంగా శ్రమ ఎక్కువగా ఉండటం, ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు, అలాగే ఎంత కష్టపడినా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవటం, ఇటువంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు లభించాలంటే కర్కాటక రాశి వాళ్ళు పరమేశ్వరుణ్ణి ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవటం, అలాగే శివ పంచాక్షరి స్తోత్రాన్ని కానీ దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని కానీ పఠించటం లేదా వినటం ద్వారా కర్కాటక రాశి వాళ్ళకి మార్చి నెలలో వచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కర్కాటక రాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి వచ్చే తేదీలు 1, 5, 12, 13, 16, 21, 22, 24, 28. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి మార్చి నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 7, 8, 10, 18, 19, 26, 30. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎటువంటి పనులు చేయకండి. ఈ నెలలో వీలైనప్పుడు శివాలయానికి వెళ్ళి సాయంకాలం పూట రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉండండి. దానివల్ల కూడా కర్కాటక రాశి వాళ్ళకి మార్చి నెలలో వచ్చే వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ప్రదోష కాలంలో శివాలయ దర్శనం, శివాలయంలో ప్రదక్షిణలు అత్యుత్తమమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఈ పరిహారాలు చేసుకోవటం ద్వారా కర్కాటక రాశి వాళ్ళు మార్చి నెల మొత్తం కూడా చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు పోగొట్టుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళు అదృష్టం బాగా కలిసి రావాలంటే
ప్రధానంగా సంవత్సరం అంతా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా బావుండాలంటే రాహువు, కేతువు, గురువు, శని ఈ 4 గ్రహాలను ప్రసన్నం జేసుకోవాలి. అలా ప్రసన్నం జేసుకుంటే రాబోయే పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ 4 గ్రహాలను ప్రసన్నం జేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన దానాలిచ్చుకుంటే మంచిది. ఉగాది రోజు ఆ దానాలిచ్చుకోవటం. లేదా ఉగాది నుంచి ప్రారంభించి చైత్ర పౌర్ణిమలోపు ఎప్పుడైనా సరే ఆ దానాలిచ్చుకున్నా కూడా సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలొస్తాయి. ఆ దానాలేంటంటే 1 కేజీ శనగలు, అలాగే 1 కేజీ నల్ల నువ్వులు, 1 కేజీ మినుములు, 1 కేజీ ఉలవలు. వీటిని ఒక్కసారి దానం ఇచ్చుకుంటే గనక గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలను ప్రసన్నం చేసుకొని పరాభవ నామ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే వీటిని నానబెట్టి ఆవుకు తినిపించినా కూడా ఈ 4 గ్రహాలు యోగిస్తాయి. అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలుంటారు. ఆ అధిష్టాన దైవాలను పూజించినట్లయితే ఆ గ్రహాల అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అందువల్ల పరాభవ నామ సంవత్సరం అంటే ఉగాది నుంచి సంవత్సరం మొత్తం యోగించాలంటే గురువుకు అధిష్టాన దైవం శివుడు కాబట్టి ఉగాది రోజు అందరూ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకోండి. దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఉగాది రోజు కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేసుకుంటే సంవత్సరం అంతా కూడా శివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనికి అధిష్టాన దైవాలు ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, పరమేశ్వరుడు. ఉగాది రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించండి. శ్రీరామ అని తమలపాకుల మీద రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయ స్వామి విగ్రహం మెళ్ళలో వేయటం, లేదా తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయించుకోవటం, ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించడం ద్వారా సంవత్సరం మొత్తం శని పీడల నుంచి బయటపడవచ్చు. అలాగే ఉగాది రోజు దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజు దుర్గాదేవిని దర్శించుకుంటే సంవత్సరం మొత్తం రాహు యోగిస్తారు. రాహు యోగిస్తే విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే రాహు యోగించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. దుర్గాదేవికి ఉగాది రోజు కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు ధారణ చేయటం ద్వారా సంవత్సరం మొత్తం రాహు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి ఉగాది రోజు గణపతి ఆలయానికి వెళ్ళి గణపతికి గరికపోచలు కలిపిన జలాలతో అభిషేకం చేయించుకోవటం, లేదా గరికపోచలు ఎర్రటి పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం ద్వారా సంవత్సరం మొత్తం కూడా కేతు బలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, విఘ్నాలు ఉండవు, తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సరం పాటు మొత్తం 12 రాశుల వారికి అదృష్టం కలిసి రావాలంటే 4 గ్రహాలను ఉగాది రోజు ఏకకాలంలో ప్రసన్నం చేసుకోండి. ఉగాది రోజు వీలు కాకపోతే ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా చేసుకోండి. అలా చేసుకోవాలంటే ఈ 4 గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వటం, లేదా వాటిని నానబెట్టి ఆవుకు పెట్టడం చేయాలి. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకోవాలి. గురువును ప్రసన్నం చేసుకోవడం ద్వారా ధనలాభం చేకూరుతుంది. అందుకే ఎవరైతే ఉగాది రోజు శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటారో వాళ్ళకి రావలసిన మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవచ్చు. అలాగే ఉగాది రోజు శివస్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రం వింటే కూడా గురుబలం పెరుగుతుంది, ధనలాభం చేకూరుతుంది. అలాగే ఉగాది రోజు హనుమద్ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదివినా విన్నా గోచార శని దోషాలన్నీ పోతాయి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని దోషాలన్నీ పోయి సంవత్సరం అంతా శని యోగించాలంటే హనుమద్ ద్వాదశి నామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. అలాగే దుర్గా కవచం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఉగాది రోజు చదివినా విన్నా సంపూర్ణంగా దుర్గాదేవి అనుగ్రహం కలిగి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకొని విదేశాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాల్లో విశేషమైన ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం వ్యక్తుల వల్ల మోసపోకుండా అనుకూల ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంజర స్తోత్రం కానీ ఎవరైనా సరే కట్ 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 అలాగే సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఉగాది రోజు ఎవరైనా పఠించినట్లయితే సంవత్సరం మొత్తం కేతుబలం పెరుగుతుంది. దానివల్ల ఆకస్మిక సమస్యలు ఉండవు, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఇలా పరాభవ నామ సంవత్సర ఉగాదిలో అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి సంవత్సరం అంతా మీకు విశేషంగా కలిసి రావటానికి ఉగాది రోజు కానీ ఉగాది నుంచి చైత్ర పౌర్ణమి లోపు ఎప్పుడైనా సరే
ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.